బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలోనూ చాలాసార్లు తిరుపతిలో చిరుత కనిపించే భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. భక్తులపై దాడి చేసి చిన్నారిని చంపిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి తిరుమలలో చిరుత సంచారం భక్తులను భయపెడుతోంది. గతంలో చిన్నారిని చంపిన తర్వాత చిరుతలను బోన్లో బంధించి అక్కడి నుంచి చిట్టడవులోకి తరలించిన సందర్భం కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు రెండో ఘాట్ రోడ్లో మరోసారి చిరుత కనిపించింది. అక్కడ భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది చిరుత. కారు డాష్బోర్డ్ కెమెరాలో చిరుత సంచార దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మరోసారి చిరుత కనిపించడంతో టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే గడిచినటువంటి 6-8 నెలలుగా కూడా ఈ చిరుత కలకలం అనేది తిరుమల నడక మార్గంలో కావచ్చు, అదేవిధంగా మొదటి రెండవ ఘాట్ రోడ్ లో సాధారణంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 2 చిన్నారులను, ఒక చిన్నారి పైన దాడి, అదేవిధంగా ఒక చిన్నారి మృతికి కారణమైనటువంటి ఈ చిరుతలను దాదాపు 6కు పైగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానము బోన్ల ద్వారా బంధించి వాటిని షిఫ్ట్ కూడా చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా మొన్న 2 రోజుల పాటు కూడా తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో, అంటే అలిపిరి నుండి తిరుమలకి వెళ్లేటువంటి ఘాట్ రోడ్ లో చిరుత మరోసారి కలకరం రేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చిరుత ఆనవాళ్లు ఆ భక్తులు ఏదైతే రోడ్ లో వెళ్తున్నటువంటి కారు ఫ్రంట్ క్యామ్ ద్వారా కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితిని మనం అటవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అయితే చిరుతలు ఇంకా ఉన్నాయని అటవీ శాఖ పదే చెప్తుంది. తిరుమల అరణ్యం అనేది శేషాచల అటవీ ప్రాంతం పూర్తిగా కూడా అభయారణ్యం, చాలా విస్తీర్ణంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్యమృగాల సంచారం సర్వసాధారణంగా ఉంటుంది. ఖచ్చితంగా భక్తులందరూ అలర్ట్ గా ఉండాలి, అలర్ట్ గా వెళ్ళాలి అని చెప్పి పదే వీళ్ళు సూచిస్తూ ఉంటారు. అయితే ఈ సూచనలను భక్తులు కూడా పాటించాలి. తిరుమల నడక మార్గంలో వెళ్లేటువంటి భక్తులు కూడా తమ చేతి కర్రలను ఏదైతే టీటీడీ అందిస్తుందో దాన్ని కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నటువంటి. బట్ రీసెంట్ గా రాత్రి గతంలో చిరుతలు కనిపించినప్పుడు మనుషులపై దాడి చేసినప్పుడు కొన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు, దుడ్డు కర్రలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అక్కడ చిరుత సంచారంతో అదనపు భద్రత ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ముఖ్యంగా నడకదారిలో వెళ్లే భక్తులు చాలా భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. నడకదారిలో వెళ్లేటువంటి భక్తులకి ఇంకా చేతికర్ల పంపిణీ అయితే కొనసాగిస్తూనే ఉంది. ఇంతవరకు దాన్ని నిలుపుదల చేయలేదు. మరోవైపు నడక మార్గంలో ఉండేటువంటి మైక్ల ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ భక్తుల్ని అలర్ట్ చేస్తూనే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఇటు ఏదైతే నడక మార్గమే కాకుండా ద్విచక్ర వాహనదారులు ఏదైతే తిరుమల ఘాట్ రోడ్డు, మొదటి ఘాట్ రోడ్, రెండో ఘాట్ రోడ్ లో వెళ్లేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా రాత్రిపూటలో ప్రయాణాలను ద్విచక్ర వాహనదారులు తగ్గించుకోవాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే శేషాచల అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంచారము ఎల్లప్పుడూ ఉంటుంది. వాటి ఇటు సైడ్ అభయారణ్యం నుంచి అటువైపుగా రోడ్డో లేదా కాలినడక మార్గమో దాటేటప్పుడు ఇలాంటి క్రమంలో అవి కంటపడుతూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్. రైట్ లోకేష్, తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్లో చిరుత కనిపించింది. భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది చిరుత. కార్ డాష్బోర్డ్ కెమెరాలో చిరుత సంచారం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చిరుతలు మనుషులపై దాడి చేసిన సందర్భాలున్నాయి. ఒక చిన్నారిని చంపిన ఘటన కూడా ఉంది. దీంతో అప్పటి నుంచి టీటీడీ అదనపు భద్రతా చర్యలు తీసుకుంటుంది. గుంపులుగానే వెళ్ళండి అని చెప్తోంది. ఒంటరిగా ఒక్కొక్కరుగా మెట్ల మార్గంలో వెళ్ళొద్దని సూచించింది. చిన్నపిల్లలను మరీ ముఖ్యంగా ఒక్కరిగా వదిలేయొద్దు. చేయి పట్టుకునే నడకదారిలో చిన్నపిల్లల చేయి పట్టుకునే నడిపించుకుని తీసుకువెళ్ళండి, వారిని ఒంటరిగా వదలొద్దు అని కూడా సూచించింది. ఆ తర్వాత కొన్ని చిరుతలను బోన్లో బంధించి అక్కడి నుంచి వేరే చోటకి సుదూర ప్రాంతానికి తరలించారు కూడా. ఇప్పుడు మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే కొంచెం అప్రమత్తంగా ఉండండి అని టీటీడీ చెప్తోంది. బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలోనూ చాలాసార్లు తిరుపతిలో చిరుత కనిపించే భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. భక్తులపై దాడి చేసి చిన్నారిని చంపిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి తిరుమలలో చిరుత సంచారం భక్తులను భయపెడుతోంది.
గతంలో చిన్నారిని చంపిన తర్వాత చిరుతలను బోన్లో బంధించి అక్కడి నుంచి చిట్టడవులోకి తరలించిన సందర్భం కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు రెండో ఘాట్ రోడ్లో మరోసారి చిరుత కనిపించింది. అక్కడ భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది చిరుత. కారు డాష్బోర్డ్ కెమెరాలో చిరుత సంచార దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. మళ్ళీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మరోసారి చిరుత కనిపించడంతో టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రోహిత్, ఏదైతే గడిచినటువంటి 6-8 నెలలుగా కూడా ఈ చిరుత కలకలం అనేది తిరుమల నడక మార్గంలో కావచ్చు, అదేవిధంగా మొదటి రెండవ ఘాట్ రోడ్ లో సాధారణంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 2 చిన్నారులను, ఒక చిన్నారి పైన దాడి, అదేవిధంగా ఒక చిన్నారి మృతికి కారణమైనటువంటి ఈ చిరుతలను దాదాపు 6కు పైగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానము బోన్ల ద్వారా బంధించి వాటిని షిఫ్ట్ కూడా చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా మొన్న 2 రోజుల పాటు కూడా తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో, అంటే అలిపిరి నుండి తిరుమలకి వెళ్లేటువంటి ఘాట్ రోడ్ లో చిరుత మరోసారి కలకరం రేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చిరుత ఆనవాళ్లు ఆ భక్తులు ఏదైతే రోడ్ లో వెళ్తున్నటువంటి కారు ఫ్రంట్ క్యామ్ ద్వారా కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితిని మనం అటవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అయితే చిరుతలు ఇంకా ఉన్నాయని అటవీ శాఖ పదే చెప్తుంది. తిరుమల అరణ్యం అనేది శేషాచల అటవీ ప్రాంతం పూర్తిగా కూడా అభయారణ్యం, చాలా విస్తీర్ణంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్యమృగాల సంచారం సర్వసాధారణంగా ఉంటుంది. ఖచ్చితంగా భక్తులందరూ అలర్ట్ గా ఉండాలి, అలర్ట్ గా వెళ్ళాలి అని చెప్పి పదే వీళ్ళు సూచిస్తూ ఉంటారు. అయితే ఈ సూచనలను భక్తులు కూడా పాటించాలి. తిరుమల నడక మార్గంలో వెళ్లేటువంటి భక్తులు కూడా తమ చేతి కర్రలను ఏదైతే టీటీడీ అందిస్తుందో దాన్ని కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నటువంటి. బట్ రీసెంట్ గా రాత్రి అంటే గతంలో చిరుతలు కనిపించినప్పుడు మనుషులపై దాడి చేసినప్పుడు కొన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు, దుడ్డు కర్రలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అక్కడ చిరుత సంచారంతో అదనపు భద్రత ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ముఖ్యంగా నడకదారిలో వెళ్లే భక్తులు చాలా భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. నడకదారిలో వెళ్లేటువంటి భక్తులకి ఇంకా చేతికర్ల పంపిణీ అయితే కొనసాగిస్తూనే ఉంది. ఇంతవరకు దాన్ని నిలుపుదల చేయలేదు. మరోవైపు నడక మార్గంలో ఉండేటువంటి మైక్ల ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ భక్తుల్ని అలర్ట్ చేస్తూనే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఇటు ఏదైతే నడక మార్గమే కాకుండా ద్విచక్ర వాహనదారులు ఏదైతే తిరుమల ఘాట్ రోడ్డు, మొదటి ఘాట్ రోడ్, రెండో ఘాట్ రోడ్ లో వెళ్లేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా రాత్రిపూట్లో ప్రయాణాలను ద్విచక్ర వాహనదారులు తగ్గించుకోవాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే శేషాచల అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంచారము ఎల్లప్పుడూ ఉంటుంది. వాటి ఇటు సైడ్ అభయారణ్యం నుంచి అటువైపుగా రోడ్డో లేదా కాలినడక మార్గమో దాటేటప్పుడు ఇలాంటి క్రమంలో అవి కంటపడుతూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్. రైట్ లోకేష్, తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్లో చిరుత కనిపించింది. భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది చిరుత. కార్ డాష్బోర్డ్ కెమెరాలో చిరుత సంచారం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. మళ్ళీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చిరుతలు మనుషులపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్నారిని చంపిన ఘటన కూడా ఉంది. దీంతో అప్పటి నుంచి టీటీడీ అదనపు భద్రతా చర్యలు తీసుకుంటుంది. గుంపులుగానే వెళ్ళండి అని చెప్తోంది. ఒంటరిగా ఒక్కొక్కరుగా మెట్ల మార్గంలో వెళ్ళొద్దని సూచించింది. చిన్నపిల్లలను మరీ ముఖ్యంగా ఒక్కరిగా వదిలేయొద్దు, చేయి పట్టుకునే నడకదారిలో చిన్నపిల్లల చేయి పట్టుకునే నడిపించుకుని తీసుకువెళ్ళండి, వారిని ఒంటరిగా వదలొద్దు అని కూడా సూచించింది. ఆ తర్వాత కొన్ని చిరుతలను బోన్లో బంధించి అక్కడి నుంచి వేరే చోటకి సుదూర ప్రాంతానికి తరలించారు కూడా. ఇప్పుడు మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే కొంచెం అప్రమత్తంగా ఉండండి అని టీటీడీ చెప్తోంది.